To my channel Anjadu Official King. Today we are playing Indian by game అనమాట. అయితే ఈరోజు ఏంటిదంటే ఒక ర్యాంప్ అనమాట. ఇది మొత్తం చూపిస్తా చూడండి. ఇది మొత్తం ఒక ర్యాంప్ ఇది. కానీ మనకు ఒక పోలీస్ కార్ వచ్చిందనమాట. కానీ నేను వద్దన్నా అనమాట. కారులో కాకుండా ఒక సూపర్ బైక్లో తెస్తే ఎలా ఉంటుందని నా కేటీఎం బైక్ అయితే తెచ్చా. కవాసాకిదే లేదు. అయితే ఇలాగానే మా ఒక జాబ్కి వెళ్ళాలి మనం. అందుకే ఇప్పుడు మనం వాడగీత సమతిగా వనిగా అని మాట్లాడుతున్నా అని అనుకోకండి. అయితే మనం ఇప్పుడు ఆడపోతున్నాం. ఇందాక వాయిస్ వచ్చింది మా తాతయ్యది. ఓకే వెళ్ళాం. ఓకే ఇది సూపర్ బైక్లో వెళ్ళా సార్. సూపర్ బైక్లో వేరు బాబా సూపర్ వెళ్తుంది మన కేటీఎం ఆర్సీ 390. అది లెక్క చూసినారా గైస్? నా బ్రేక్ ఇది అలా ఉంటుంది మరి మనతోని. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాకు ఒకటి తెలుసు ఏంటిదంటే మనం ఇప్పుడు కేటీఎంలో వెళ్దామా లేక సారీ ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళాలి కదా. జాబ్ నుంచి వచ్చాక ఫస్ట్ హెల్మెట్ కాదు ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలే, బ్రష్ కూడా చేయాలి అని అనుకోకండి. ఫ్రెష్ అప్ చేయాలి. అంత బ్రేక్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే మన ఇల్లు ఇదే అనుకుంటా వచ్చేస్తుంది మన ఇల్లు. ఇవి మన గన్స్ గైస్ ఇవన్నీ. సారీ నేను రాంగ్ రూట్లో వచ్చా. కేటీఎం ఫాస్ట్ ఎక్కువ అయింది. ఎవరెవరు కేటీఎం లవర్స్ కామెంట్ చేయండి. అలా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అన్నీ చేయాలి కాబట్టి. ఇందాక నేను ఒక బ్రేక్ కొట్టింది ఎలా ఉంది గైస్ దానికి కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది ఆరెంజ్ కేటీఎం కదా, కానీ నేను బ్లూ కేటీఎం మాడిఫై చేయించాను అనమాట. సారీ. ఓకే వెళ్ళిపోదాం. లెట్స్ గో. కన్ఫ్యూజ్ అయిపోతున్నా నా ఇల్లుకి. ఇది కూడా రాంగ్ రూట్ గైస్. అబ్బా ఎట్టు అర్థమే కావట్లే. మన పాటింటికంటే వెళ్ళచ్చు కానీ ఇట్టే గైస్ ఇట్టే దారి. ఓకే గైస్ వచ్చేసినాం. అయితే గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే
డ్రెస్ చేంజ్ చేస్తాం. డ్రెస్ చేంజ్ చేయాలి. ఇంటికి వెళ్ళి స్లో డౌన్. ఇక్కడ నా బండి సర్వీసింగ్కి ఇచ్చానమాట. నా కేటీఎం సర్వీసింగ్ ఇదే దీన్ని ఏమంటారు, కవాసాకి ZX-10R. ఇది దీని పేరేంటి, కవాసాకి నింజా H2R. అవన్నీ ఇవి ఇచ్చేసా సర్వీసింగ్కి. అయితే ఇప్పుడు ఒక నెంబర్కి కాల్ చేస్తే వస్తాయి అన్నమాట అవి సర్వీసింగ్ నుంచి. అయితే మనం దిగిపోవాలి. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం ఇంకా చెప్పాను మనకి. ఓకే గైస్, పడికినాము. ఆమె మా అక్క అన్నమాట. ఇప్పుడు మనం బ్యాగ్ కూడా మార్చేసేయాలి. ఏమంటుందంటే మా అక్క, ఇప్పుడు మనం అన్నాను కదా నెంబర్ కాల్ చేస్తే, మనమైతే వద్దులే కవాసాకిలో 400 ఇది కాదు. ఇప్పుడు చూడండి 400 వచ్చేసి మన ZX-10 కవాసాకిని కూడా తెప్పించేద్దాం అనమాట. మా అక్క ఏమనింది అంటుందాక, యూట్యూబ్ ఛానల్ ఎందుకు, కొన్ని బాగా చేయొచ్చు కదా యూట్యూబ్ ఛానల్ లాగా. కానీ ఇంకేం అడగదు నేను, అందుకే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పటికీ కూడా నాది ఇంతమంది సబ్స్క్రైబర్స్. కవాసాకిలో వెళ్దాంలే H2Rలో, ఊరికనే అన్నాను. రోజుకి మార్చాలి గైస్. ఎప్పుడు చూసినా కవాసాకి నింజా H2R ఎందుకు వెళ్ళి బోర్ కొడుతుంది కూడా. అయితే మనం ఎప్పుడు ఏం చేద్దామంటే వెళ్ళిపోవాలి. హెల్మెట్ పెట్టుకొని. ZX-10Rలో వద్దు గైస్, ఎప్పుడు వెళ్ళలేదు ZX-10Rలో ఆఫీస్కి. మీకు సౌండ్ అనిపిస్తుందా చూడండి. ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్ళాలి గైస్ ఆఫీస్కి. బాయ్ KTM అండ్ కవాసాకి సూపర్ బైక్స్. మనకి ఇప్పుడు 25 crores అయితే వచ్చినాయి అన్నమాట ఇందాక మన ర్యామ్కి. మనం స్పీడ్ పెంచాలి, వెళ్ళిపోవాల్సి ఉండండి. ఇక్కడ ఏదో డెడ్ బాడీ ఉంది గైస్. డెడ్ బాడీ ఇక్కడనే ఉండాలి గైస్. ఎక్కట్లే, మనకెందుకు, మనం ఏం తప్పు చేయలేదు కదా. తప్పిస్తే తప్పించుకోవడమే. బ్రేక్ స్కిడ్ అనమాట. రాంగ్ రూట్లో వచ్చేసిన. ఇది మన పాతిల్లు. బాయ్. అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. మనం అక్కడ ర్యామ్ చేసినాం కదా, అది ఇటేనా? నేనే మర్చిపోయాను రూట్. కొంచెం ముందుకు వెళ్ళాలి.
ఓకే గైస్ వెళ్దాం. ఇదేనా చూసా ఇది బ్రేక్ వేసిన అదేనా? వచ్చేసాం ఫైనలీ. నా బైక్ అయితే ఇక్కడనే ఉంటుంది. కింద పడిపోయింది. హెల్మెట్ తీసేయాలి. తీసేసిన ఆఫీస్కి వెళ్ళిపోయినా. హాయ్ గాయ్స్, వచ్చేసాను అనమాట. ఫుల్ వర్క్ అవుతుంది. నైట్ కూడా అవుతుంది అనమాట. మన ఫ్రెండ్కి కాల్ చేద్దాం. హలో, చెప్పు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఫ్రెండ్కి కాల్ చేస్తే ఇంకొక ఫ్రెండ్ ఎక్కడ కాల్ చేద్దాం. అయితే కాల్ అప్పుడే నా మబ్బు పట్టేసింది. అయితే మబ్బు పట్టేసింది గాయ్స్ అప్పుడే. ఏంటి టైం చేంజా ఏంటిది? అప్పుడే మబ్బు. వర్షం మాత్రం పడద్దే. మన ఫ్రెండ్కి కాల్ చేద్దాం. హలో అనుకున్నదొక్కటి అయిపోయిందొక్కటి, ఇంకంతా సింగమ్మ. ఇలా 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 ఇప్పుడు దొంగలు కూడా తిరుగుతారు అని అనుకోకండి. హెల్మెట్ వేసుకోండి. మన బండి కలర్ మార్చేద్దాం. సూపర్ ఉంది. అబ్బా కింద పడ్డదిరా. కింద పడ్డది. టుక్కుంటే మిక్స్డ్ ఎలా 30 సిట్టింగ్ ఆన్ ద బఫెలో. మా అమ్మ వచ్చే బచ్చే నాకు నచ్చలేదు. బచ్చే ఊరికనే అన్నాడులే. నాకు ఇది హెల్మెట్ వేసుకో. ఇప్పుడు నేను తడిసిపోతున్నాను. ఆల్మోస్ట్ తడిసిపోయేలాగానే ఉన్నాను గాయస్. అమ్మ గ్రీన్ వర్సెస్ గ్రీన్ ఇంకా గ్రీన్. అయితే ఫుల్ అలసిపోయామన్నమాట. వెళ్ళి పడుకోవాలి. ఏదైనా స్కిడ్ జంప్, ఎందుకంటే అసలు వర్షం పడిపోతుంది కాబట్టి. మళ్ళీ రాంగ్ రూట్. అనుకున్నాను నా బండిలు తడిసిపోతే. యాక్చువల్లీ నేను ఊరికనే ఈ రూట్, నా కొత్త రూట్ మర్చిపోతున్నా. స్ట్రైట్ వెళ్తేనా వద్దులే దూకడం. ఇదేనా? ఇది కాదు. ఇది కూడా కాదు గాయ్స్. ఎటు అయితే మొత్తం ఫాగ్. ఇటు కూడా కాదు. మొత్తం ఇప్పుడు రెండింట్లో తడిసిపోతున్నా. మరి నా బండిలు తడిసిపోతాయి రా బాబు. రెడ్ ఎక్స్టెండర్ ఎల్లు అది. ఇది జంప్. ఎటు వెళ్ళాలిరా? ఓకే ఇటే
ప్లీజ్ ఇట్టే ఉండాలి, ఇట్టే ఉండాలి, ఇట్టే. ఎస్ ఎస్ గైస్, ఇదే మన ఇల్లు. అంటే ఇల్లు కాదు, ఇటే మన ఇల్లు. అమ్మ కనిపించింది. అమ్మ కొంచెం అంటే వద్దాన్ని డమ్ముడిక్కు డమ్ముడిక్కు డమ్ముడిక్కు. తడిసిపోతున్నాయి నా బండి. కొంచెం అంటే స్విమ్మింగ్ పూల్లో పడేవాడిని. తడిసిపోతుంది నా బండి, తడిసిపోతుంది నా బండి, తడిసిపోతుంది నా బండి, తడిసిపోతుంది. ఈడ పెట్టాలి ఫస్ట్. అమ్మ ఈడ పెట్టాలి నా బండిలు. నా కారు తడవని కానీ నా బుచ్చికి నా బండిలు తడవద్దు. కేటీఆర్ వచ్చేస్తున్నావు. కామెంట్స్ ఇక్కడ పెట్టాలి గైస్ మీరు. మళ్ళీ కంటే వెళ్ళాలి. నా కవాసాకి H2Rని తీసుకోవాలి. అప్పుడే స్పీడ్ పని చేసింది. వద్దు, అప్పుడే స్పీడ్ కాదు కవాసాకి, కొంచెం టైం ఇవ్వాలి కదా. జమ్మలక్కడి పంబా. అమ్మ నా బండిలు ఈడ పెట్టిన. నా కారు వదిలేయండి కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి పడుకోవడానికి. కాదు కాదు ఒకసారి ఉండ. థండర్ చూడండి గైస్. నా కారు ఎక్కడ అబ్బా కింద పడ్డా స్విమ్మింగ్ పూల్లో. అనుకున్నాను. ఎంత చల్లగా ఉంది, చల్లగా ఉంది, చల్లగా ఉంది, చల్లగా ఉంది. ఎందుకని వచ్చాను రా బయటికి. అమ్మ ఎంత చల్లగా ఉంది, ఎంత చల్లగా. అమ్మమ్మ చల్లగా ఉంది, చల్లగా ఉంది, చల్లగా ఉంది. నేను నా బట్టలు మార్చేసుకుంటా. అమ్మా షర్ట్ ఓకే గాయస్ వెళ్ళిపోదాం. ఎక్కడికని అనుకుంటున్నాను కదా, ఎక్కడికి కాదు, పడుకోవడం. మా ఫ్రెండ్కి కాల్ చేస్తా. హలో చెప్పు. నా పడుకోవడానికి వెళ్తున్నా. బాయ్ బాయ్. A few minutes later. అవ్వ చాలా నిద్రపోయా. నా లైట్ ఏంటి ఆన్ అయింది. కింద పడ్డా. ఓకే జీ ఓకే. వర్షం తగ్గిందా? లైట్ అయిపోయింది అప్పుడే. వర్షం తగ్గుంటుందిలే. అమ్మ తగ్గిపోయింది. అమ్మ నా బండిలు కూడా సేఫ్గా ఇక్కడనే ఉన్నాయి. నా బండికి అయినా లాక్ వేస్తాను కదా గైస్. ఇది నా లైటింగ్ అనమాట. ఇలా ఉంటాయి. ఓకే వెళ్ళిపోదాం గైస్.
ఇక్కడ ఏమైనా లైటింగ్స్ అంటే లేదు. ఫస్ట్ అయితే ట్రెడ్మిల్ చేయాలి. అవర్రాయుడు అని అనుకుంటున్నారు కదా, నైట్ ట్రెడ్మిల్ నేను రోజు చేస్తా. దూకమనలేదురా, దూకట్లే. అది లెక్క చేసేస్తా. ఓకే గైస్, వెళ్ళిపోద్దాం. మనమైతే ఏం చేద్దామంటే వాడికి చెప్తాను బతస్తానకెత్తమ్మా వెళ్ళిపోదాం. ఆవిడ నన్ను గొడవకి పిలిచాడు గైస్. అది కూడా ఈడనే ఉంటాడు. ఇప్పుడు ఆడిని షూట్ చేసేద్దాం. ఈడనే ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు గైస్. అయితే మనం ఏం చేద్దామంటే గైస్ అని చంపేద్దాం. ఓకేనా? చంపేసి వాడిని చంపేద్దాం నా AK-47తో. కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని చెప్పదు. 2 స్టార్స్ వచ్చేసినాయి మనకి. అయితే సరే తాతయ్య, అయితే మా తాతయ్య నాతో వరకని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకొక ఇదిగోండి ఏలే నన్ను వెళ్తున్నా. అయితే మనము షూట్ చేసి మనకు 3 స్టార్స్ వచ్చినాయి. ఏంది ఆర్డర్ షూట్ చేస్తుంది? ఏంట్రా, ఒక్క హెడ్ షాట్ ఇచ్చినా అనుకో చచ్చిపోతావు. నన్ను షూట్ చేయడానికి ఆర్డరా నువ్వు? చంపేయాలి గైస్, ఇలా చంపేస్తే బాగుంటాయి. కానీ నా RPG చేయాలి. నేను ఏమి వేసుకోలేదు, నాకు దెబ్బలు తాకినాయి ఫుల్గా. బాబా ఇక్కడనే బట్టలు వేసేసి కాదు, వైట్ కలర్ టీషర్ట్ అమ్మ దొరికింది. ఇప్పుడు మనం అన్నీ మార్చేసుకోవాలి. బ్యాగ్ అవసరం లేదులే అండి. క్యాప్ ఇంకా స్పెక్స్. ఇప్పుడు మన ఫాస్టెస్ట్ బండి తీసేసుకోవాలి. H2 కాదు, సారీ ZX10. ఊరికనే ZX అండి ఉంది కదా మహారాజు బండి. H2R. హెల్మెట్ పెట్టుకుందాం. అదిగబ్బా వచ్చేసినారు గాయస్. అదేదో ఇలా వచ్చేసినారంటే వచ్చేసినారు. 9లో ఎందుకు ఉంటున్నారు మీరు? ఇప్పుడు షూట్ చేసేసుకుంటారు. 2 స్టార్స్ ఎందుకు? 2 స్టార్స్ నేను అక్కడైతే చంపేసేద్దాం. హెల్మెట్ ఏం అవసరం లేదులేండి మనకి, తీసేద్దామని కాదు. సరే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు ఎవరినైనా వచ్చేస్తారు. వచ్చేసిన 3 స్టార్స్ అంటే ఎక్కువ కాదు. నన్ను టెక్ చేద్దామన్నా. బా చెట్టు తీసుకుని వస్తున్నాడు ఆవిడ. రారా ఫస్ట్ అమ్మదారం అంటే పట్టుకో.
లైట్ వేసుకుంటాము ఒక్కొక్క ఏమి H2R లైట్స్. ఈ రౌండ్ మొత్తం తిప్పిద్దాం గాయస్. రౌండ్ ఏమేమి వెళ్ళంటద్దు అది ఎందుకో నాన్న దమ్మదే ఇలా అనమాట నాకు పెట్టింది. నేను ఇలా నెక్స్ట్ తవరొక్కలేదు స్పీడ్ పెంచిందనుకో రాక్ స్టార్ ఫైర్. ఎక్కద్దాం వస్తా. అయ్యో పాప చచ్చా కొంచెం ఉంటే చచ్చావండి నా బైక్. అయ్యయ్యో అక్కడికి వెళ్ళిపోయింది. డ్యామేజ్ అయింది ఆ బైక్. ఏం కాదు నా బైక్ ఇంకా ఫైరే. కన్నా నా ఫేవరెట్ బైక్ అది గుర్తించుకో. రా ఇప్పుడు ఒకేసారి కాదు నేను నాస్ట్ దంపుతున్నా. నేను వెళ్తావా బుజ్జి కన్నా బుజ్జి కన్నా వద్దు మనం అయితే మనం మీద పెట్టేద్దాం. నా బైక్ మళ్ళీ ఏమైనా డ్యామేజ్ కావచ్చు. నా బైక్ ఏం కాదులే. నా బైక్ స్ట్రాంగ్. నా బైక్ కింద పడిపోయింది. నాకంటే బెటరా అబ్బా ఎన్నిసార్లు పడతావే బాబు. ఏ పిచ్చి ఇక్కడ దాక్కడమే బెటర్. ఏ దక్కడ కోపం వస్తుంది. అరే ఏంటి పిచ్చిలేసిందా. ఇప్పుడు వెళ్ళి చంపేద్దాం. చంపడమే మన పోయినప్ప. గైస్ మన బ్లడ్ అబ్బా